ఈ మధ్య ఒక బాలీవుడ్ నటుడు కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడనే కామెంట్స్ చేసి ఫ్యాన్స్ చేత చివాట్లు తిన్నాడు. అయినా కూడా బాలీవుడ్ నటులు అప్పుడప్పుడు ప్రభాస్ పై తమ అసూయను బయటపెడుతూనే ఉంటారు. అలాంటి వాటికి డార్లింగ్ ఫ్యాన్స్ సందర్భం వచ్చినప్పుడల్లా ఇదిరా ప్రభాస్ క్రేజ్ అంటూ ఇచ్చిపడేస్తూ ఉంటారు. తాజాగా ప్రభాస్ క్రేజ్ కి నిదర్శనం ఇదేనని సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్లో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. అలాంటి హీరోనే ప్రభాస్ సినిమాను మాస్ థియేటర్లో ఫ్యాన్స్ మధ్యలో చూశాడంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సెలార్ సినిమా మ్యాసివ్ హిట్గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా వసూలును రాబట్టి ప్రభాస్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఇలాంటి మాస్ సినిమాను ఫ్యాన్స్ మధ్య చూస్తే వచ్చి ఆ కిక్కే వేరు. అందుకే విజయ్ హైదరాబాద్లో థియేటర్లో సెలార్ను ఎంజాయ్ చేశాడనే న్యూస్ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ గోట్ చిత్ర ప్రమోషన్స్ లో కీలక కామెంట్స్ చేశారు. హీరో విజయ్ ప్రభాస్ సెలార్ సినిమాను హైదరాబాద్లోని మాస్ థియేటర్లో మాస్ ఆడియన్స్ మధ్య చూశారని తెలిపారు. దీంతో ఒక్కసారిగా వైభవ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే విజయ్ ఏ థియేటర్లో చూశాడా అని ఆరా తీగా హైదరాబాద్ ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్లో సెలార్ని చూసినట్టుగా ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. మేము విజయ్ను చూసాం, కానీ ఆయన గోప్యత కారణంగా వారు మమ్మల్ని ఎటువంటి సమస్య చేయొద్దని కోరడంతో ఎవరికీ ఆ విషయం చెప్పలేదని చెప్తున్నారు. అయితే విజయ్ ఇలా ఎందుకు చూశాడని వైభవ్ని క్వశ్చన్ చేయగా టాలీవుడ్ మాస్ ఆడియన్స్ మధ్య సినిమా చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కోసమే చూశారని వైభవ్ ఆన్సర్ ఇచ్చాడు. ఏదేమైనా ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.